లక్ష్మణ్ గారు చెప్పండి. ఏంటి సార్ ఈ వలసలు అధికార పార్టీ వైపు నుంచి ప్రతిపక్షం వైపు వలసలు దేన్ని సూచిస్తున్నాయి? ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఎక్కువ శాతం మందిన తెలుగుదేశానికి వస్తే ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ అభద్రతా భావం ఏర్పడి ఉంటుంది. ఎందుకు? రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే 3 టికెట్లు ఇవ్వకపోవడం. ఒకవేళ టికెట్లు మళ్ళీ ఇవ్వాలి అంటే గనక మనీ ప్రాబ్లం ఏదైనా ఉందేమో. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాడు అని నమ్మితే మాత్రము అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికార పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం, జనసేన, వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి అటువైపు దూకుతారు. ఎందుకు? ఎప్పుడు కొంతమందికి రాజకీయ నాయకులు ఏంటంటే ఎప్పుడు వాళ్ళకు అధికారం ఉండాలి వాళ్ళ చేతులు. పదవులు ఉన్నా లేకపోయినా అధికార పార్టీ వైపు వెళ్తున్న వాళ్ళంతా అధికారంలోకి టీడీపీ వచ్చేస్తుంది అనే ఒక ఆలోచనలోకి వచ్చినట్టేనా? అంతే కదా. వేరే కారణాలు ఏమైనా ఒకవేళ వేరే కారణం ఏదైనా ఉందంటే ఇందాక చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా వాళ్ళకు టికెట్ రావు అనే అంశం ఒకటి, ఇంకా ఏమైనా మనీ ఇష్యూ ఏదైనా ఉంటే తప్ప. అందువలన ఇప్పుడు మనీ ఇష్యూ అంటే ఒక పార్టీ అని నేను చెప్పలేను, ఆ పార్టీ ఈ పార్టీ అని. అందరూ కూడా పార్లమెంట్ పోటీ చేసే వాళ్ళైతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, అసెంబ్లీకి అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, అలాగే పార్టీ ఫండ్ కూడా ఇవ్వాలి అనేటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కోట్లే జరుగుతున్నాయి. ఏ పార్టీ? ఓన్లీ ఒక పార్టీ? అన్ని పార్టీలా? అన్ని పార్టీలు అంటే ప్రధానంగా రెండే, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. మిగతా వాళ్ళది ఏం డిమాండ్ ఉంది? మరి అప్పుడు వైసీపీలో ఇవ్వలేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా ఇవ్వలేరుగా. అట్లా కాదు కదా, ఆ ఫిగర్లు తేడా ఉంటాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో తక్కువ ఫిగర్ ఉందా? తక్కువ ఫిగర్ ఉంది కదా. ఎందుకు? ప్రతిపక్ష పార్టీ కూడా పెద్ద ఫిగరే ఉంది. నాకు కారణం స్వయంగా తను చెప్పిన మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిపక్ష పార్టీ ఆయనే ఇది పరిస్థితి అని చెప్పి భయపడిపోయి వద్దనుకున్నారా, పోటీ చేయడమే వద్దనుకున్నా అన్నాడు. కాబట్టి ఇక్కడ సరే రాజకీయాలు ఎన్నైనా కూడా ఎన్నికలు వస్తున్నాయంటే ఆయారాములు గయారాములు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. అధికారం కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా ఉంటాయి. ప్రధానంగా నాకేం కనిపిస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడేమో అనేటువంటి అభిప్రాయానికి చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు వచ్చి ఇటువైపు వస్తున్నారనే నేను భావిస్తున్నా. డబ్బులది పెద్ద సెకండరీ ఇష్యూ, అది మెయిన్ ప్రధానంగా ఇదే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఒకటే చెప్తా నేను. ఈ రోజు ఈ నిమిషానికి కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు అంశం తేలలేదు. అవునా? సరే, రకరకాల రూమర్లు ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అన్ని పక్కన పెడితే నేనైతే ఏం భావిస్తున్నా అంటే అన్ని బేరీజ్ వేసుకొని, అంటే ఏది ఎలక్షన్ స్ట్రాటజీ, మనీ అన్ని బేరీజ్ వేసుకొని, అధికార బలము అన్ని బేరీజ్ వేసుకుంటే కేంద్రంలోని బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పాలి. ఎలా అంటే ఎవరితో పెట్టుకోకపోతే ఇలా పెట్టుకోకపోతే, ఇప్పుడు వాళ్ళకి ఎవరితో పెట్టుకోకపోతే ఈ ఇద్దరి నాయకుల్లో ఎవరి మీద ఎక్కువ విశ్వాసం వాళ్ళకుంది, వాళ్ళను నైతికంగా సపోర్ట్ చేస్తారు. 2019లో అదే జరిగింది. అందువలన అలా నైతికంగా ఇప్పుడు వాళ్ళకి నష్టమేముంది? 25 పార్లమెంటు సీట్లు అక్కడికి పోవడానికి ముందు ఇప్పుడు వలసలకు సంబంధించి మాట్లాడితే, వలసలకు సంబంధించి పవర్ పోతుంది, పవర్ కావాలి కాబట్టి పార్టీ మారుతున్నారు. మీ పాయింట్ అంతే. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి వస్తే ఆయనకి టికెట్ రాలేదు కాబట్టి పోతున్నారు అంటా నేను, కాదంటారా? ఆయన టికెట్ రాలేదు అంటే మరి ఆయన టికెట్, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు టికెట్లు ఇస్తారంటే ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు కొంతకాలం అయిన తర్వాత టికెట్ అక్కడ రాలేదంటే ఇంకోసారి కొనుక్కుంటున్నాడేమో, తెలియదు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళడానికి అధికారం పోతుంది అనేది అక్కడ వర్తించదేమో కదా అన్న. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డెఫినెట్గా మీరు చెప్తున్నట్టుగా ఆయన అటువంటిది ఆలోచించుండొచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు, ఇస్తారేమో వెయిట్ చేశారు, టికెట్ ఇవ్వలేదు అన్నారు. ఈ రోజు వసంత కృష్ణ ప్రసాద్ గారు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు కాబట్టి పోతున్నా అని చెప్తున్నారు. కారణాలు బయటికి రకరకాలు చెప్పొచ్చు కానీ అది కూడా టికెట్ ఇవ్వలేదు అనేది క్లియర్ కనపడుతున్న ఎవిడెన్స్ కదా. అసలు కారణాలు వేరే ఉంటాయి, బయటికి
అబ్బో బ్రహ్మాండంగా ఏదో అభివృద్ధి జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తారంటే నిజంగా జరుగుతుందా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఆ అధికారంలోకి తీసుకుంటే మళ్ళీ ఏదో వండర్స్ జరిగిపోతాయండి. జరుగుతాయా? ఎవరు నమ్ముతారు ఈ కాలంలో? ప్రజలు వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. లీడర్లు రాష్ట్రం అభివృద్ధి వండర్స్ కోసం పార్టీలు మారుతారా అనేది అది ఇంపార్టెంట్ ఫస్ట్. అట్లా ఉంటుందా? వాళ్ళ స్వీయ రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటారా? రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే నాయకులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ కాలంలో ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళ సొంత లాభాల గురించి ఆలోచిస్తారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏమి రాదు. అలాంటి పరిస్థితుల్లో పరిస్థితులే ఉంటే రాష్ట్రం ఇవాళ ఎప్పుడు బాగుండేది. ఇప్పుడు సిద్ధాంతాలకు విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో సిద్ధాంతం ఎలా ఉండింది, ఎలా రాష్ట్రాన్ని పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎలా పరిపాలించారు అనేది మనం చూసాం కల్లారా. మరి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సిద్ధాంతాలు అంతరించాయి. ఏ రాజకీయ బీజేపీ సిద్ధాంతపరమైన చెప్పుకున్న ఆ పార్టీ కూడా దారి తప్పింది కదా. అధికారమే పరమావధి ఆ పార్టీకి కూడా. ఆ పార్టీ కూడా ఎట్లా అధికారంలోకి రావాలి, ఎవరిని ఏ విధంగా చేయాలి, ఎలా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనేది కదా ఆలోచిస్తున్నది. ఫైనల్ గా అధికారంలోకి రావాలా అంతే. అధికార పార్టీ కూడా మేము ఉండాలా అని నాయకులు అనుకుంటారు. పవర్ కోసం పార్టీ మారుతున్నాయి మీ పాయింట్.